TR9 టీవీ నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్షా సమావేశం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం. కొల్లపాకలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. దళిత బతుకులలో మార్పు తెచ్చిన బాబు జగ్జీవన్ రామ్. లక్ష్మీనారాయణ స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం. కంటోన్మెంట్ పరిధిలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు. అత్యంత ఘనంగా శ్రీ సత్తమ్మ తల్లి జాతర. బాలంరాయిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఓల్డ్ బోయన్పల్లిలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సమక్షంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో కొల్లేరు గ్రామాల నుంచి చదువుకోవడానికి ఏలూరు వచ్చేటటువంటి విద్యార్థులు ఉచిత బస్సు పథకం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని, కావున విద్యార్థులకు మాత్రమే ప్రత్యేకంగా ఆర్టీసీ బస్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కొల్లేరులో జిరాయితీ చెరువులలో నిరుపయోగంగా ఉండి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విద్యుత్ స్తంభాలని తొలగించమని కోరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ దెందులూరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి. వీటికి స్పందించిన మంత్రి వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అది లంక గ్రామాల నుంచి కూడా ఒకటే బస్సు ఉందని చెప్పేసి స్కూల్ పిల్లలు ఇబ్బంది పెడుతున్నామని చెప్పేసి లాస్ట్ పెట్టాము. అది పెడతాన్నారు కానీ పెట్టలేదు మేడం. ఒకటే బస్సు ఉంది, అది ఫ్రీ బస్సు వల్ల స్కూల్ పిల్లలందరూ కూడా 6 మంది వస్తున్నారు. వాళ్ళకి బస్సు లేదు. మన BGRS లో కూడా పిల్లలందరూ పెట్టారు. ఓకే సార్, మీకు అడిగితే బస్సు ఫెసిలిటీ లేదని అన్నారంట. పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. గుడివెంకలంగా, ప్రతికూలంగా, చింతపాడు, ఈ చెట్టుపడి మొత్తం 5 గ్రామాలకు సంబంధించి ఒకటే బస్సు ఉంది. ఆ బస్సు ఫ్రీ బస్సు ఉండటం వల్ల లేడీస్ అందరూ ఎక్కుతుంటే పిల్లలకి అసలు 45 మెంబర్స్ స్కూల్ పిల్లలు ఉన్నారు. నిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోయి వాళ్ళ పాపం ఇక్కడ ఉండి రాసుకొని వెళ్ళారు వాళ్ళందరూ కూడాను. అది కొంచెం స్కూల్కి మాత్రం ఒక బస్సు విడిగా పెట్టేటట్టుగా చూడండి. ఆన్లైన్ కూడా పెట్టారు రైతులు కొల్లేరు. అది గుడివాకలంక నుంచి కొక్కర్లంకకు వెళ్లే దారిలో 40 ఏళ్ల క్రితం విద్యుత్ స్తంభాలు అనేవి పాతేసి ఉంచారు. అవి బాగా అడ్డుగా ఉన్నాయి. చేపల వేట, వలలాంటివి చేసుకోవడానికి కూడా. ఈ గారికి పెట్టినా స్పందించలేదని నేను మీకు కూడా 2 రైతులు వస్తే పెట్టాను. దాని మీద ఒకసారి చూడండి. మరి కంప్లైంట్ వచ్చింది మేడం. అంటే అవి వాటర్లో ఉన్నాయి మేడం. కొంచెం వాటర్ బాగానే తీస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి? ఒక 5-6 ఏళ్ల నుంచి మీ చుట్టూరే తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుంది కదండి, అది చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి. అందులో వడ్డీ కాంప్లెక్ట్ రైతులు, SC రైతులు బాగా అది వచ్చారు. ఒకవేళ వాళ్ళ ఖర్చుతో కూడా వాళ్ళు పెట్టుకొని తీసుకుంటారంటున్నారు. ఒకవేళ అది తీయడానికి ఒకవేళ ఏమైనా ఖర్చు ఉంటే రైతులు పెట్టుకుంటామని చెప్పారు. దాని మీద ఒకసారి వెంటనే చూడండి. నాకు 1 వీక్ బ్యాక్ వచ్చింది మేడం. అది బాగా చేసింది మేడం. కొంచెం వాటర్ ఉంది సార్, వాటర్ లాగా క్లీన్ చేస్తాను మేడం. నేను ఫాలో అవుతాను మేడం. 10 days అది క్లీన్ చేస్తాను. SC గారు, జనరల్గా మీరు మీ డిపార్ట్మెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇవ్వాల్సిన ప్రయారిటీ గ్రీవెన్సెస్ హ్యాండ్లింగ్లో మీరు చాలా. గోదావరిఖని పట్టణంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలో గల శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి తిరుగు బోనాల సందర్భంగా ఆలయ కమిటీ మొదటి బోనాన్ని గోదారమ్మకి సమర్పించారు. మార్చి 28వ తేదీ నుండి గౌడ కులస్తుల ఇండ్ల వద్దకు గడపావనం మరియు జోగు కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో భాగంగా స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సర చైత్ర బహుళ విద్య
4వ తేదీ శనివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం 5 గంటలకు అమ్మవారి మేలుకొలుపు, సుప్రభాత సేవ, ఉదయం 9 గంటలకు మంగళ వాయిద్య సహిత వేద స్వస్తి వచనములతో గణపతి పూజా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి శతఘటాభిషేకము మరియు అలంకరణ కార్యక్రమాలను ఆలయ పూజారులు మంత్రోచ్చరణల మధ్య కమిటీ సభ్యులచే నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోదావరికని ప్రజలందరికీ ఎల్లవ తల్లి ఆశీస్సులతోటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం నాడు 7 తారీఖు నాడు సాయంత్రము 4 గంటలకు చౌరస్తలో ప్రతి ఏరియా నుంచి వెళ్ళి బోనాలు అందరూ తీసుకొని వచ్చి చౌరస్తా నుంచి వెళ్ళి మళ్ళా ర్యాలీగా అందరం బోనాలతో ర్యాలీగా మనం ఇక్కడికి మళ్ళీ ఎల్లమ్మ గుడిలో అందరం దర్శనం చేసుకోవాలని, ప్రతి ఒక్క కుటుంబం నుంచి వెళ్ళి బోనాలు తీయాలని, ఈ యొక్క మన గౌడ సంఘమే కాదు అన్ని కులాలు ఏ కులాలన్నా బోనాలు తీయవచ్చు, ఇది అభ్యంతరం లేదు. దయచేసి అందరూ బోనాలు తీసుకొని వచ్చి మంచిగా అమ్మవారికి బోనం చెల్లించడానికి కోరుతున్నాం. గోదావరికని పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గోదావరికనిలో గౌడ సోదరుల సమక్షంలో చైర్మన్ మేరుగు హనుమంత్ గారి సమక్షంలో రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు హోమము మరియు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. రేపు ఆదివారం రోజున చౌరస్తా పోచమ్మ తల్లికి బోనం సమర్పించి మరునాడు సోమవారం రోజున పుట్టకుదని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మంగళవారం రోజు సాయంత్రం ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించడం జరుగుతుంది. కావున గోదావరికని మరియు పరిసర ప్రాంతాల గౌడ బాంధవులు మరియు కుల పెద్దలు ఇతర కులస్తుల అందరూ కలిసి బోనాల జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఏప్రిల్ 4 తారీఖు రోజు పోయిన ఏప్రిల్ 4 తారీఖు రోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈరోజు వార్షికోత్సవం రేణుకా ఎల్లమ్మ గోదావరికని మన హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఎల్లమ్మ దగ్గర ప్రాణప్రతిష్ఠకు వార్షికోత్సవం ఇలా నిర్వహించడం జరుగుతుంది. రేపు పోచమ్మ బోనాలు తిరుగు బోనం అంటాం. పోచమ్మ బోనాలు సోమవారం నాడు పుట్టకుదని ఐరేన్లు తల్వాళ్ళు పుస్తమట్టలను ఎదుర్కోవడం ఇవన్నీ సోమవారం నాడు కార్యక్రమం ఉంటుంది. మంగళవారం నాడు రేణుకా ఎల్లమ్మ బోనాలు పెద్ద ఎత్తున చౌరస్తకు అందరు చేరుకొని చౌరస్తా నుంచి గుడికి రావడం జరుగుతుంది. అదే రోజు రాత్రి జమదాగ్ని రేణుకా ఎల్లమ్మ యొక్క కళ్యాణము నిర్వహించబోతున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి పురప్రముఖులందరూ, కుల సంఘాల వాళ్ళందరూ, కుల పెద్ద మనుషులందరూ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గౌడ కుల బాంధవులందరూ కలిసి పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్ 4న శ్రీ 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 హేమలాంబ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని సహిత దేవాలయాన్ని నిర్మాణం చేసుకొని ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తి చేసుకొని నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మొదటి వార్షికోత్సవం జరిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు హోమము, కలశ స్థాపన మరియు అన్నప్రసాదం జరపబడును. అదేవిధంగా రేపు పోచమ్మ తల్లి బోనాలు మరియు ఎల్లుండి పుట్టకుదని ఐరన్లు, కూరళ్ళు, పుస్తమట్టలు, తల్వాల బియ్యము ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 7వ తారీఖు రోజున మొత్తం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులందరూ కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాలు సమర్పించి అదే రోజు సాయంత్రం జమదగ్ని సహిత రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ కులస్తులతో పాటు సబర్ణ వర్గాలందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకుపోతున్న గౌడ కుల బాంధవులందరికీ, ముఖ్యంగా మా ఆలయ కమిటీ చైర్మన్ మేరుగు హనుమంత్ గౌడ్ గారికి, అదేవిధంగా నెంబర్ 1 కల్లు డిపో యాజమాన్యానికి, గౌడ యోజన సంఘానికి,
మరియు గౌడ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇదే విధంగా అందరూ ఐక్యంగా ఉండి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కాగలరని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కొలనుపాక గ్రామంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బొంగూరి కమలాకర్, ప్రధాన కార్యదర్శి వల్డేషి మహేష్ మాట్లాడుతూ ప్రముఖ భారత స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక సంస్కర్త, దేశ ఉప ప్రధానమంత్రి బాపూజీగా ప్రసిద్ధి చెందిన ఆయన అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే కార్మిక, రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక పాత్రలు పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాకమ్మ, వెంకటేష్, ఐలయ్య, నరసింహులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ఉప ప్రధాని కీర్తిశేషులో బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో నాయకులందరూ, గ్రామ ప్రజలందరూ పాల్గొని గొప్పగా నిర్వహించినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఈ దేశంలో అనగారిన, అంటరాని, అస్పృశ్యులు అని చెప్పేసి వెలివేస్తున్న జాతులు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, అనగదొక్కబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ నెల పవిత్ర మాసంగా, ముస్లిమ్స్కు రంజాన్ లాగా, క్రైస్తవులకు ఉపవాస దీక్షల్లాగా ఈ దేశంలో ఉండబడిన దళిత బహుజనులందరికీ ఈ ఏప్రిల్ మాసం మహా గొప్ప మాసంగా ఈ దేశం చూస్తూ ఉందని చెప్పి తెలియజేస్తాం. మహానుభావులు జ్యోతిరావు పూలే, వారి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదే మాదిరిగా బాబు జగజీవన్ రామ్ గారు, వీరంతా కూడా ఈ మాసంలో జన్మించడం ఈ దేశం అదృష్టం అని చెప్పి మేము భావిస్తాము. ఈ దేశానికి దేవతల విషయం వచ్చినప్పుడు ఆది పురుషుడు అందరికన్నా, భూమి కన్నా ముందు 6 నెలలు పుట్టినవాడు జాంబవంతుడు అని చరిత్ర చెప్తుంది కదా. ఆ తర్వాత అణగారిన వర్గాలలో పుట్టి జ్యోతిరావు పూలే గారు ఈ దేశానికి చేసిన సేవ, వారిని పుణికిపుచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకొని వారి బాటలో నడిచి ఈ దేశానికి పవిత్ర రాజ్యాంగాన్ని నిర్మించి ఇచ్చినారు కదా. ఆ పవిత్ర రాజ్యాంగం ఈ దేశాన్ని నడిపిస్తుంది కదా. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ముఖ్య పాత్ర పోషించి అత్యుత్తమ పార్లమెంటు ఉప ప్రధానిగా వారు సేవలు అందించారు. అనేక పదవుల్లో అనేక రకాల సేవలు అందించిన ఈ మహనీయులందరూ అంటరాని వాళ్ళు అన్నారు కదా, మరి వారే గొప్పతనం కదా ఈరోజు అని చెప్పి మేము ఈ దేశానికి పిలుపునిస్తున్నాం, తెలియజేస్తున్నాం. దయచేసి మమ్మల్ని గౌరవించకున్న బాధ లేదు, జాతుల పేరు మీద విడదీసి, మతాల పేరు మీద విడదీసి మా ఐక్యత భంగం కలగకుండా ఈ రాజ్యం చూడాలని చెప్పి మనం చేసుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన మా కొలనుపాక ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, పెద్దలందరికీ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ ప్రజలకు మహానుభావుడి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై జోహార్ బాబు జగజీవన్ రామ్. నమస్కారం. 118 జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
118వ జయంతి సందర్భంగా ఈరోజు కౌలుపాడు గ్రామంలో బాబు జగజీవన్ రావుకు అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రావు మాజీ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రిగా, మరి ఈ దేశ అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం సేవ చేసినటువంటి మహా గొప్ప నాయకుడు. భారతదేశంలో అణగారిన వర్గాలు, పీడిత తాడిత ప్రజల కోసం ఈ దేశంలో మొట్టమొదటి ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగి మరి బడుగు బలహీన వర్గాల కోసం చట్టసభలలో గలమెత్తినటువంటి మహా గొప్ప నాయకుడు. ఆ నాయకుడికి నివాళులు అర్పించడం అంటే ఆ మహానాయకులకు మనం చేసుకున్నటువంటి వారి ఎప్పటికీ యువత కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరూ కూడా పీడిత తాడిత ప్రజలు ఆయనను ఒక భగవంతునిగా కొలుసుకొని నివాళులు అర్పించవలసిందిగా ఈరోజు కూడా అదే పద్ధతిలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 118వ జయంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక అట్టడుగు సామాజిక వర్గం నుండి అగ్రస్థాయి నాయకుని దాకా భారత స్వతంత్ర సమరయోద్యంలో పాలు పంచుకొని భారత ఉప ప్రధానిగా ఈ సమాజాన్ని వెలుగు తీసుకొచ్చి కింది స్థాయి వాళ్ళు కూడా ప్రజాస్వామ్య విధానంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవులని ప్రజలకు మంచి సేవ చేయాలి, అంతరానితనం అవన్నీ ఏ ఉండకుండా సమాజంలో ప్రతి ఒక్కరి సమాజం అని నిరూపించిన గొప్ప ఆదర్శప్రాయుడు బాబు జగజీవన్ రావు గారికి వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ దళితుల బ్రతుకులలో మార్పు తెచ్చిన, జాతి మెచ్చిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మంచిర్యాల చౌరస్తా వద్ద బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో కలిసి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమర యోధుడు బాబు జగజీవన్ రామ్ దళిత సామాజిక కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించి ఈ దేశంలో దాదాపు 30 సంవత్సరాల పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు. అనంతరం వారి కుమార్తె మీరా కుమార్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా లోక్సభ స్పీకర్గా ఉండి 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రామ్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు నేటికి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని, వారు చేసిన సేవలను స్మరించుకుంటూ మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంథనిలో లక్ష్మీనారాయణ స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంథనిలో లక్ష్మీనారాయణ స్వామి గుడి వద్ద సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భోజన కార్యక్రమానికి దాతలు సహకరించారు. అలాగే TR9 న్యూస్ ఛానల్ అధినేత తూర్పు రమేష్ వారి వంతు సహాయాన్ని అందించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది 10 మందికి పెట్టడం వల్ల ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలంరాయ్ చౌరస్తాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనడానికి బాబు జగ్జీవన్ రామ్ నిదర్శనమని, తనకి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్త అని, దేశ ఉప ప్రధానిగా సుదీర్ఘకాలంగా పార్లమెంటేరియన్గా పనిచేసి చట్టసభలో తన సత్తా చూపిన ఆయన ఆఖరి క్షణం వరకు దళిత జాతి సముద్ధరణ కోసమే పరితపించారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు రాగిరి ఆనంద్ బాబు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు అంటారు. దానికి నిదర్శనం బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం, చరిత్ర. వారు ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి భారతదేశానికి ఉప ప్రధానిగా ఎదిగిరంటే చిన్న మాట కాదు, చాలా పెద్దది. ఎన్నో వివక్షలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, ఎన్నో ఇబ్బందులు అనుభవించి ఇక్కడి నుంచి పేద కుటుంబం నుంచి దేశ ఉప ప్రధాని దాకా ఎదిగిందంటే చిన్న విషయం కాదు, చాలా పెద్దది. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, అందరికన్నా చిన్న వయసులోనే క్యాబినెట్ మినిస్టర్గా కూడా వారు చేశారు. వారు చేసిన ప్రతి పోర్ట్ఫోలియోకు న్యాయం చేశారు. మీకు మనందరికీ తెలుసు, వారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 1971లో కూడా పాకిస్తాన్ తోటి యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ని కూడా సపరేట్ చేసిన ఘనత కూడా మన బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు కూడా పుట్టుకతోటి అన్నీ రాదు. ఎన్నో కష్టాల నుంచి వారు ఆ స్థాయి దాకా ఎదిగింది కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు వస్తే బాధపడకుండా, కారణాలు చెప్పి వెనుక ఉండకుండా, కారణాలని పక్కగా పెట్టి జీవిత లక్ష్యం మీద పనిచేస్తే ఖచ్చితంగా విజయాలు వస్తుంది, పెద్ద పెద్ద హోదాలు వస్తుంది. వారి జీవితం అంతా బడుగు బలీన వర్గాలకి బాగుండాలని ఆలోచనతో వారు కృషి చేశారు కాబట్టి 1-2 సార్లు గెలవడమే చాలా కష్టం. వారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉన్నారంటే వారు జనాలలో వారు చేసిన ఎంత మంచి పనులైతే వారికి అంత మంచి స్థానం కలిగింది. భారతదేశానికి ఎంతో సేవలు ఇచ్చిండు. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇందాకనే దేవుడన్న చెప్పారు, వారు భారతదేశం స్వతంత్ర పోరాటంలో కూడా పోరాటం చేసి జైలు కూడా పోయారు. వారు స్వతంత్ర భారతదేశం వచ్చినాకని పదవులు కాదు, భారతదేశానికి స్వతంత్రం రావడానికి గురించి కూడా గాంధీ గారితో కూడా వారు ట్రావెల్ చేశారు, పోరాటాలు చేశారు, జైలు కూడా పోయి చూసి వచ్చారు. కాబట్టి వారి జీవిత చరిత్రని అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. వెంగయ్యమ్మపురం గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి 3వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట్ మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి 3వ వార్షికోత్సవ జాతర సందర్భంగా కోనా బాబ్జీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం కోనా బాబ్జీ ఆర్థిక సహాయంతో వారి స్థలంలో శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం కూడా జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనా బాబ్జీ కుటుంబానికి సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని వారు కొనియాడారు.
బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని కంటోన్మెంట్ నియోజకవర్గ బాలంరాయ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి TR9 టీవీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిదని, దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ జయంతి వేడుకల్లో అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు రాగిరి ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలంలో గత సంవత్సర కాలంగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసి దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీస్ అధికారులు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సంవత్సర కాలంగా దొంగతనాలు చేస్తున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 99.57 గ్రాముల బంగారం, 437 గ్రాముల వెండి, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఓల్డ్ బోయంపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయంపల్లి 262 డివిజన్లోని బస్ స్టాప్ వద్ద గల వార్డు కార్యాలయం ముందు భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓల్డ్ బోయంపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ TR9 టీవీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని మరియు అణగారిన వర్గాల నాయకుడు బాబు జగ్జీవన్ అని అన్నారు. వారు అందించిన సేవలను భారత రాష్ట్ర సమితి పార్టీ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయంపల్లి 262 డివిజన్ అండ్ హస్మత్పేట్ 264 డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు గడ్డం నరసింహరావు, SC సెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి, కుమ్మరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 119 జయంతి సందర్భంగా మా బోయినపల్లి అచ్చంపేట సోదరులందరూ కూడా ఆయనకు జన్మదినాలు తెలపడానికి ఇక్కడ వచ్చి అందరం కూడా పూలమాల వేసి ఆయన ఆశయాలన్నీ కూడా కొనసాగాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 60-70 సంవత్సరాల కిందనే ఇలా ఉండాలి, అందరూ ఇలా బతకాలని ఒక రాజ్యాంగం చేసిన అంబేద్కర్ తర్వాత ఇవన్నీ కూడా చేసింది. కాబట్టి తప్పకుండా మేమైతే వాళ్ళ ఆశయాలన్నీ కూడా కొనసాగిస్తున్నాము, ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము. ఏసుంటి ఇది ఉన్నా కానీ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా మేము అన్నింటిలో చేదోడు వాళ్ళు కోరుకుంటూ బాబు జగ్జీవన్ రామ్ 119 జన్మదినం పురస్కరించుకొని అందరం కూడా ఇక్కడ ఇది చేసుకున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.